నాతో పాటు రాధారంగా మిత్రమండి వాళ్ళు తన అభిమానులందరూ నాతో కలిసి నడుస్తారని చెప్పి వాళ్ళ రంగనాడు పెద్దానికి కారణం ఏంటి మేడం? 26వ తారీఖు రంగనాడు రంగగారు అభిమాని రంగగారు అభిమానికి రాధారంగ మిత్రమండలి సభ్యులకి. ఎందుకంటే రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ ఎక్కడికక్కడ ప్రతి గ్రామం మండలం ఎక్కడికక్కడ ఉన్నారు. అది వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకురావాలని చెప్పి నా ప్లాన్.
సో అందరికీ ఏంటంటే ఒక భరోసా ఇవ్వడానికి రంగనాడు అనేది కాన్సెప్ట్ ఇప్పుడు కాదండి. గంగా గారు అప్పట్లో కాపునాడు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు పెట్టినప్పుడు ఒరిజినల్ ఐడియా రంగనాడు. ఆయన ప్రపోజ్ చేసిన ఐడియా రంగనాడు, కానీ బయటకు వచ్చేసరికి అది కాపునాడు. సో ఆ రంగనాడు అనే కళను నిజం చేయాలని ఇప్పుడే కాదు, నాకు ఈ సంవత్సరం ఒక్కొక్క చోటకి వెళ్ళి రంగనాడు చేయాలని జస్ట్ ఆరంభం మాత్రమే. ప్రతి చోట రంగనాడు చేయాలని చెప్పి ఈ ఆరంభాన్ని విజయవాడలో పెట్టకుండా వైజాగ్ లో పెట్టడానికి కారణం ఏంటి మేడం? తూర్పు సైడ్. మేడం ఇంకోటి రాజకీయ అప్పుడు రంగానాల్లో ఏమైనా రాజకీయ ప్రకటన చేసే అవకాశం ఉంది? ఏ పార్టీ మా రాధారంగ మిత్రమండలికి ఏ రాజకీయ సంబంధం లేదండి. దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు మీరు మేడం మీరేమైనా రాజకీయ రంగ ప్రవేశం చేసే ప్రకటన వెలువడే అవకాశం ఉందా? రాధారంగ మిత్రమండలి కోసమే వచ్చింది. ఏ పార్టీతో? నాకు ఏ పార్టీతో లేదు, నేను ఏ పార్టీతో లేదు. ఇప్పుడు అది నా ఒకటే ధ్యేయం. రాధారంగ మిత్రమండలి సభ్యులందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి అందరితో కలిసి పని చేయాలని చెప్పి అది నేను అన్నట్టు ఫ్యూచర్లో మా రాధారంగ మిత్రమండలి ఎలాంటి డెసిషన్ తీసుకున్న పెద్దవాళ్ళు కమిటీ ఫామ్ చేస్తాను. అంత డెసిషన్ బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఉంది అది ఫ్యూచర్లో అన్నమాట. అప్పుడు చెప్పలేదు, ఫ్యూచర్లో ఉన్న మీరు చెప్పలేదు, రేపు ఏమవుతుందనేది మీరు చెప్పలేరు కాబట్టి అది చెప్పలేదు. ముందు నా లక్ష్యం ఏంటంటే మా రాధారంగ మిత్రమండలి కలపాలి.